ప్రైజ్ లార్డ్ అందరికీ. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 71, మార్చి 12. మొదటి భాగంగా యోబు గ్రంథం 5వ అధ్యాయము చదువుకుందాం. నీవు మొరలెడినెడల నీకు ఉత్తరమేయగల వాడెవడైనా ఉండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు. బుద్ధిలేని వారు అసూయ వలన చచ్చెదరు. మూఢుడు వేరు తన్నుట నేను చూచి ఉన్నాను. అయినను తోడనే అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని. అతని పిల్లలు సంరక్షణ దొరకక యుందురు. గుమ్మంలో నలిగిపోదురు. వారిని విడిపించువాడెవడనూ లేడు. ఆకలిగొనిన వారు అతని పంటను తినివేయుదురు. ముండ్ల చెట్లలో నుండి వారు దాన్ని తీసుకొందురు. బోనులు వారి ఆస్తి కొరకు కాచుకొని ఉన్నవి. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. నిప్రవలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. అయితే నేను దేవుని ఆశ్రయించుదును, దేవునికే నా వాజ్యమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. వంచకులు తమ పన్నాగములను నేరకుండా ఆయన వారి ఉపాయములను భంగపరచును. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును. కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. పగటి వేళ వారికి అంధకారము తారసిల్లును. రాత్రి ఒకడు తడులాడినట్లు మధ్యాహ్న కాలమున వారు తడులాడుదురు. బలాఢ్యుల నోటి ఖడ్గము నుండి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను రక్షించును. కావున బీదలకు నిరీక్షణ కలుగును, అక్రమము నోరు మూసుకొనును. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయమును కట్టును. ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. క్షామకాలమున మరణం నుండి, యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన నిన్ను చాటు చేయను. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. పొలంలోని రాళ్లతో నీవు నిబంధన చేసుకొని ఉందువు. అడవి మృగములు నీతో సమ్మతిగా నుండును. ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయుదువు. అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికలెవల విస్తరించుదురనియు నీకు తెలియను. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు కలవాడవి నీవు సమాధికి చేరేదెవు. మేము సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. యోబు గ్రంథం 6వ అధ్యాయము. దానికి యోబు ఇట్లనే ప్రత్యుత్తరమిచ్చెను. నా దుఃఖము చక్కగా తూచబడును గాక. దాని సరిచూచుటకే నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. అలాగున చేసినడలా నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను. వాటి విషయంను నా ఆత్మ పానం చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధం చేయుటకే పంక్తులు తీరుచున్నవి. అడవి గాడిద గడ్డి చూచి ఓండ్రపెట్టున, ఎద్దు మేత చూచి రంకెవేయున. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాని తిందురా? గ్రుడ్డులోని తెలుపులో రుచి కలదా? నేను ముట్టునొల్లని వస్తువులు నాకు హేయములైనను అవే నాకు భోజన పదార్థములాయను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలం చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలము ఏపాటిది, నేను కనిపెట్టుకొనుట ఎలా? నా అంతము ఏపాటిది, నేను తాలుకొనుట ఎలా? నా బలము రాళ్ల బలం వంటిదా? నా శరీరం ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు కదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవుని యందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహం వలెను నమ్మకూడని వారైరి. మంచు గడ్డలుండుట వలనను
హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలగగానే అవి తమ స్థలములను విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించి దారి తిప్పబడును. ఏమీ లేకుండా అవి ఇనికిపోయును. సమూహముగా ప్రయాణం చేయు తేమావర్తకులు వాటిని వెతికెదరు. షేబావర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు. వాటి చేరువ వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్మల్ని అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగితినా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బాధించు వారి చేతిలో నుండి నన్ను విమోచించుడని అడిగితినా? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనునై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియచేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. అయినను మీ గద్ది దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదమని మీరు అనుకుందురా? నిరాశ గలవని మాటలు గాలి వంటివే కదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకే చీట్లు వేదురు. మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడడి. మీ ముఖం ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయం లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయం ఉండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకున్న జాలదా? యోబు గ్రంథం 7వ అధ్యాయం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడని మిగులను అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలెను ఆశ లేకయే జరుగు నేలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పడుకొనినప్పుడెల్లా ఎప్పుడు లేచేదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మట్టి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములో నేతగాని నాడకంటేను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమే పోవచ్చున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు. నన్ను చూచువాని కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును, కానీ నేనుండకపోవుదును. మేఘము విడిపోయి అదృశ్యమైనట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇంకా ఎన్నడూనూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నిరుగదు. కావున నేను నా నోరు మూసుకొనెను. నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను. నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను. నేను ఒక సముద్రంలోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచేదవు? నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణముందుటే నాకు ఇష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. నా దినములు ఊపిరివలెనున్నవి. నా జోలికి రావద్దు. మనుషుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేలా? అతని మీద నీవు మనసు నిలుపనేలా? ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా? ఇంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు. నేను గుటుక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారంగా నున్నాను. నీవేళ గురిపెట్టితివి? నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషములను ఎలా క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనేదను. నీవు నన్ను జాగ్రత్తగా వెతికెదవు, కానీ నేను లేకపోయేదను. ఇది మొదటి భాగమండి. ప్రైజ్ ద లార్డ్.